హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం పూజా విధానం, అమ్మవారి అలంకరణం, బ్యాక్డ్రాప్, డెకోర్, శారీ డ్రైపింగ్, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ పండగ రోజు హడావిడి పడకుండా త్వరగా పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం స్పెషల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నాకు మ్యారేజ్ అయ్యాక మా అత్తగారి ఇంటికాడ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. ముందు రోజు నేను చేసుకునే ప్రిపరేషన్స్ వచ్చేసి కొన్ని చూపిస్తాను. అమ్మవారి శారీని తీసుకొని ఇలా ప్లేట్స్ పెట్టేసుకున్నాను. శారీ పవర్ చెంగ్ సైడ్ ఇలా కుచ్చులు పెట్టేసుకోండి. 1 by 1 కుచ్చులు పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకొని సెట్ చేసుకోండి. శారీ పవర్ చెంగ్ సైడ్ ప్లేట్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయినాక ఇప్పుడు శారీని మిడిల్ పార్ట్ లోకి మడతేసుకొని హాఫ్ శారీ వరకు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్స్ పెట్టుకోండి. ఈ ప్లేట్స్ కూడా పిన్నులు పెట్టేసుకొని సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వరలక్ష్మి వ్రతం అంటే మనం ముందు రోజే ఇల్లు అన్ని క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇలాగా ముందలే మనం ప్రిపరేషన్స్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్, డెకారు ఇలాంటి ఐటమ్స్ వచ్చేసి మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా ప్రసాదాలు అన్ని చేసుకోవాలి కాబట్టి ఇల్లులు క్లీన్ చేసుకోవటము, పసుపు పూజించుకోవటం, గడపలకి తోరణాలు కట్టుకోవటము, అమ్మవారు శారీ డ్రైపింగ్, అలాగే బ్యాక్ డ్రాప్ కి తోరణం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. మ్యాంగో లీవ్స్ ఫ్లవర్స్ తీసుకొని ఇలా కుట్టుకొని ఇలా తోరణం అయితే సెట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే పీట పెట్టుకొని పీట మీద చిన్న బిందె పెట్టుకొని దాని మీద కలిసినంత సైజులో బిందె పెట్టుకొని కర్ర కట్టుకొని శారీకి మిడిల్ లో వేసుకున్న కుచ్చుల్ని అలా సెట్ చేసుకొని చెంగిని వెనక నుంచి ముందుకి వేసుకొని థ్రెడ్ అయితే కట్టుకోవాలి నడుముకి. అప్పుడైతే శారీకి ఒక షేప్ అనేది వస్తుంది. తర్వాత ఫేస్ పెట్టుకొని అమ్మవారిది ఇలా కుచ్చుళ్ళు వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. అప్పుడు శారీ షేప్ అనేది మనకి వస్తుంది. 1 by 1 జ్యువెలరీతో అలంకరించుకోవాలి. నక్లీస్, పూలదండ, అలాగే జడ అల్లి పువ్వులైతే సెట్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను చూడండి.